అందరికీ జై భీమ్, జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ. మొన్న పార్లమెంట్ లో ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ నేడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఖబర్దార్ అమిత్ షా గారు, ఇవాళ మీరు ఏ అనువాదంతో ఇలా మీరు పార్లమెంట్లోకి అడుగు పెట్టిరంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ద్వారానే, ఆయన కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారానే. అమిత్ షా గారు ఇలా మీరు అంబేద్కర్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు 90% పైగా ఉన్నటువంటి బహుజన వర్గాలను మీరు ఇలా అవమానపరిచిండ్రు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పై మాట్లాడినంటే దాన్ని 90% బహుజన వర్గాలను అవమానించినట్టు అమిత్ షా గారు. మీరు మంత్రిగా కొనసాగే అర్హత లేదు. తక్షణమే మీరు కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి మీ యొక్క ఎంపీగా కూడా మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే రాబోయే రోజులలో 90% పైగా ఉన్నటువంటి బహుజన వర్గాలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది అమిత్ షా గారు అని మీకు తెలియజేసుకుంటూ, ఇలా మీరు మనువాదాన్ని మళ్ళీ తీసుకురావాలని చూస్తాను. మీరు మనువాదాన్ని, మనుస్మృతిని మళ్ళీ తీసుకురావడంలో భాగంలోనే మీరు మాట్లాడే ఈ వాక్యాలను మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తక్షణమే మీకు మంత్రిగా కొనసాగే అర్హత లేదు. క్షమాపణ చెప్పి మా బహుజన వర్గాల పక్షాన మీరు ముక్కు భూమికి రాయాలి మీరు. అదేవిధంగా అమిత్ షా గారు, ఎందుకంటే ఇలా ఈరోజు మా ఓట్లతో మీరు గద్దెలెక్కినటువంటి పేద వర్గాల ఓట్లతో గద్దెలెక్కి మీరు అంబేద్కర్ గారిని అవమానపరిచారు. కాబట్టి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటూ జై భీమ్.